హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి ఇవాళ తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానున్నటువంటి వారం రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదవుతుంది. మే 3 వరకు కూడా వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వర్షాలు అయితే అత్యధికంగా నమోదవుతాయి. ఇక మధ్య తెలంగాణ, హైదరాబాద్ లోని కూకట్పల్లి, అమీర్పేట, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, అబిడ్స్, అల్వాల్ భాగాల్లో ఈ రోజు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగండ్ల వాన నమోదవుతుంది రానున్నటువంటి 2 రోజులు కూడా. ఇక దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నల్గొండ భాగాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో కడప, కర్నూలు, చిత్తూరు వ్యాప్తంగా వర్షాలుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.